గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే వదులు. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. డాక్టర్ ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది. నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి. సిల్లీ కొండ. బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్. కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ ఎరగడ హాస్పిటల్ వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయే కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళ మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. డాక్టర్ రజనీ నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజనీ. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసింది చాలు కానీ బయటది. విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్ ఎస్, ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. ఈడే కొండ. ఇంకా ఆడదాంతో మాట్లాడతావా? నా ముందే నిన్ను చంపేస్తా. డాక్టర్ నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావు రా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను.
కిందకి రా. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే, నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. సుధీరా, బాబు ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టేటి రాక్షసుల గుడ్డు అదిగో చూడు. పదండి, పదండి. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలి. నాకేమైంది? నాతో మీరు ఇదివరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా నీకు అన్నం పెడతా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. నాకా? ఎప్పుడు ఎక్కడ ఎలా? ఎలా అని మమ్మల్ని ఎడితే మాకేం తెలుస్తుంది? గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడం అక్క, పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క, అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తావు నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట, నీ సోది మాటలు. ఇది మళ్ళీ పెద్ద గిద్ద నా ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో. దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? ఏయ్ నా దగ్గర ఉంది. ఔ, ఇదిగో ఫోన్. వడా పోనా? తొక్క ఫోన్ చెయ్యి. చేహే. హలో హలో, రేయ్ నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా. హలో ఎవరు? ఒరే నేనురా సప్తగిరి, నీకు వినపడుతుందా? వినపడుతుంది చెప్పరా. రేయ్ ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అదయ్యాన్ని ఆ. అమ్మాయిలోకి తెచ్చి ఆ లాగరండి చెప్పు తప్పులు కొట్టు. సరే నాకు అర్థమైంది మొత్తం. గిరి, గిరి, ఎక్కడున్నారా? ఫోన్ నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా, ఇంకా కాసుకోండి అందరూ చెప్తా. దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలుంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ, ఎందుకన్నా మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా ఊర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేయన్నా రడే దా. సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గా నువ్వు కూడా వినరా. మీ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పెద్ద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకునే ప్యాట్ పని కొడితే ఓయ్ నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఓకే బావా, తేడా వద్దు, ఒకటే పొరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ వస్తే నన్ను వదలకే. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమ్మాయికి మాట్లాడగా దయ్యం నీలో ఉంటే ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటే అది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు. దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంత తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాపా? రాలే. ఇంకా రాలేదా? రే 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేప్ చేయడానికి రెడీనా? పిలిచా రెడీ.
ఒక పిల్లుంది దెయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఓ గిరిగాడు నేనున్నానే అన్నాడు. లారిలప్ప 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 ఏ లారిలప్ప 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 ఏ చెమ్మచక్క 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 ఏ చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి గడ్డి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి గడ్డి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా అమ్మా. నందు చాలా హ్యాపీగా ఉంది కదరా? మరి ఎందుకు చద్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా నీలాగే. లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి. ఆ మొక్క నువ్వు చెప్పకూడదేమో. అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసు? ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు. ముగ్గురు కాదు, నాతో పాటు 4. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా. ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమనే. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చేవాడు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకైతే ఎవరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా. ఒక్కసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంట్రా చూపించేది? నీ బూడిదా? ఏందో లే అన్న. Hey, who's this guy? హూ ఇస్ దిస్ గర్ల్? మీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి, నెల్లూరు గిరి, సప్తగిరి. ముఖంలో ముఖం పెట్టు, దూరంగానే చెప్పా. Okay guys, I'm very happy to join with you. Next coming few hours, we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు. బాగా మంచి సరదాగా కూడా ఉన్నావు. దా మాతో పాటు చచ్చిపోదు గాని. ఇదేంటిది గంట? గంట ఏడెందుకుంటుందన్న? మెల్లేసుకొని తిరుగుతావు ఏందా? ఒరే బాబు 2 బిర్యానీ అన్న నాకు 3 7. ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరే అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడురా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. పట్టం లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడు అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే ఆగే పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మొగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్నే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్ మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఏ ఐస్ క్రీమ్ తీసుకురాను పాపా. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాపా, బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసిన చాలు పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. రే సౌండ్ తగ్గిరా.
వాడు లేచాడంటే నీకు పగులుద్ది. ముందు కత్తిరిలో చూడరా. ఒరే కొండా, నీకేం చెప్పా? ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? చెప్పా నువ్వు వినవరా? షీలాకి జవాని అంట ఆడదాని పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు. షీలాకి జవాని మారుస్తావా మార్చువా? నీ ప్రాణాలు తీస్తా. మార్చు, నేను ఇక్కడే ఉంటా. మార్చు ఫస్ట్ మార్చు. చూడు పువ్వు నన్నే పిలుస్తుంది. ఛానల్ మార్చు మార్చు. చూడు మార్చు చాలా మార్చు. నేను చూడలేను. మార్చు మార్చావు మార్చు. నీ అమలాపురం అయితే నాది ఒంగనూరే. గురుగారు మీరా అండి? సారీ సారీ అండి. కామాతురాను నా భయం నా లచ్చ కామంతో కటకటాడిపోతున్నాడు ఈ కామాతురు. గంట పూజ వేసుకుని తిరుగుతా నువ్వు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటు ఇల్లు మానవత్వం బరువులించి ద్రోహి. మొక్కెప్పుడు నాకు చెప్పలేదే. ఆకులన్నీ రాలిన చోటే కొత్త నాకేం అర్థం కాల. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు. నేను మౌనంగా ఎదగను ఎదగను, ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ ఆ గాడిది గంట మొక్కమటేడి. ఓకే చెంచు లక్ష్మి వెళ్ళిపోమందే. నీ జీవితం సంక నాకింద్రో వాళ్ళే. ఏంట్రా ఈ డ్రెస్? ఎవరిదో కబ్బోర్డ్ లో ఉంటే వేసా. ఆడ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బస్సు డ్రెస్? అంటే కింద వేయలా? పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఎందుకో? మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడాగా ఉంది వారం. నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసిగట్టుగా వచ్చాం, కలిసిగట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరమును వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయుడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఒరే ఎర్రినా జులపాల, మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరి పడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావర్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి. ఇక్కడ అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐవ్ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. బెర్తలు కన్ఫర్మ్ చేయడం. ఇప్పుడు ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం. కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురుజీ, ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడురా. బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా. ప్రిపరేషన్ గురించి తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమ్? నవ్వితే చావు కొడుతున్నారు గురుజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? అభిషేక్ షేక్ ఆడిస్తా.
అన్నా ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా ఎట్టకారమా ఏంట్రా ఏదో డౌట్లో నువ్వునే అన్నా ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్ లో అన్నా ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా ఈడి ఎల్రా నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా ఎల్రా చూపిస్తాను కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న మా ఓట్ డౌట్లన్నీ కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అదంతా యాక్టింగ్ మీ కండ్లన్నీ గ్రాఫిక్స్ డౌట్ లో ఇక పదండ్రా. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్నెవ్వరూ కొట్టలేరు. ఎల్లి పాలసీలు అమ్మాయి కుమ్మాయి స్టిక్కర్. అమ్మా అయ్యో అయ్యో అమ్మా పులుసు అయిపోయిందిరా. హలో గుడ్ మార్నింగ్ గైస్. హలో గుడ్ మార్నింగ్. కమ్ లెట్స్ హావ్ టిఫిన్ నా. మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు. ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం. డోంట్ మిస్ ఇట్. బావా కన్నీర్ పప్పు అనుకుంటా బావా, అందరిని కలిపి ఒకేసారి చంపేద్దాం. మరే వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ. నువ్వు పద, మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా? వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుండి ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా. రండి. ఇప్పుడే చెప్పేది. నమ్మకం చెప్తాను పద. పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే. ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు? మేమే ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదవా, దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటే మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అనమాట. అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం. అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు. కావాలంటే ఈ బ్రోకర్కి బాల్గాడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముందిరా? ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బకి దొబ్బేసింది. వెళ్ళిపోయిందా? మీరు రాత్రి నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. దెయ్యానికి నాటకాలంటే ఇష్టం అన్నమాట. అందులోకి ద్రౌపది వస్త్రపారణం. మా పారదక్క అదే కదా. నాకు వదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాట్య కళా మండలిని దింపుతా. దెయ్యం ఫుల్ సాటిస్ఫై చేస్తా. ఈ దెబ్బతో దెయ్యం నవ్వుకోవాలా, దెయ్యం ఫుల్ ఖుషి అవ్వాలా. జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. మన సైదుల్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? నేను విషయమేనా? నువ్వు కూడా అయితే చూసేవాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. అదే మేము ఆడి నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జిమెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి గంటేచ్చని. నువ్వు నోరు బాయ్. ఆనందాన్ని ఆనందాన్ని పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధన దుశ్శాసున్నా? దుర్యోధనుడు రా పిచ్చి పాలక. మరి ఇందాక దుశ్శాసున్నా.
ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సేర్ అలాగ ఉంటాను, నువ్వు సొత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి ఎలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికొచ్చి ఇంకో కోర్స్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునకు ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా, డాడీ సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటా ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏంటండే ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కొచ్చేద్దులేండి. మీరు మాత్రం బేగొచ్చండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుపుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేరుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ. ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మ నిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావాల్సిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఆడు రాడు. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది కట్టుకూడదు, మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా నేను కాదు, దుశ్శాసనుడు. ఇంకోసారి చీర లాగితే కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అమ్మా, అన్నం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేయింది, మనల్ని బాగానే వదిలేయింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్
అబ్బా అమ్మో అయిపోయి అమ్మా పార్వతి మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్గా ప్రాణభయంతో వస్తారు. ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా. అది కరిస్తే డేంజర్ కదా. అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. పాములు పట్టేవాళ్ళు. We are intelligent agents. నో, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు. అదే నా పాలసీ. మేడం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీ నామినీకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు. అంతేనా? అంతే కదా. అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు. నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏమీ చెప్పను. అది అసలు పాలసీ.